హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి అరసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా. సో రీసెంట్గా వారాహి యాగంలో భాగంగా అన్నవరాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ నుండి అలా కాకినాడ వెళ్ళి ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఏంటంటే ఆయన ఇంతకుముందు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏమైతే మాటలు చెప్పారో వాటిని ఇమిటేట్ చేసి కామెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంతకుముందు మీరు ఆడపడుచుల కోసం మద్యాన్ని నిషేధిస్తానన్నారు, ఇప్పటి వరకు నిషేధించలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అది ఇప్పటి వరకు జరగలేదు. అలానే మన ఎలక్ట్రిసిటీని తక్కువ చేస్తానన్నారు, ఆ బిల్స్ అన్నీ కూడా అదేమో 8% పెరిగింది. మీరు ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు గట్టిగా అరిచి చెప్తారు, ఎందుకంటే అది జనాల మైండ్లో ఉండాలని, అదొక పబ్లిసిటీ స్టంట్ తప్పితే మీరు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు చేసి చూపించవచ్చు. మాటలు చెప్పడం దేనికి అంటే చాలా వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్గా మారాయి. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిమ్సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన పవర్ స్టార్ కదండి. పవన్ కళ్యాణ్ గారు అంటే జనాలకు ఒక క్రేజ్ ఉంది. అంటే సినిమాల పరంగా ఆయన నెంబర్ 1లో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే క్రేజ్లో ఉంటాడు. పొలిటికల్గా కూడా ఆయన అంటే మిగతా రాజకీయ పక్షాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బ్యాచ్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు 1000 రెట్లు బెటర్. అయితే ఆయన పట్ల కొంతమంది అనుచితంగా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ టైపు ఆయన కించపరిచేలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి మాట్లాడతారు వ్యక్తిగతంగా పోయి. అవన్నీ అంత వ్యక్తిగతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా కూడా చేతనైతే ట్రై చేసుకోవచ్చు, తప్పే ఉంది. వాళ్ళు సహజం కదా, సుప్రీంకోర్టు కూడా వదిలేసింది ఇష్టం ఉండవు అని. కాబట్టి ఆయన బాగున్నాడో ఆయన అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇష్టపడి చేసుకుంటుంటే చేసుకోవచ్చు, తప్పే ఉంది అందులోనూ. అలాగని చెప్పేసి నువ్వు రాముడిలాగా ఒకరితోటి ఉన్నావనుకో, చాలా మంచివాడు బాబు అనుకుంటాం. అతను లేడు, అతను బాధలు అతను పడతాడు. ఒకరితోటి ఆగలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ముగ్గురితో ఎలా ఏం రా బాబు అని చెప్పేసి అది కూడా అనుకోవచ్చు. అలాగా కాబట్టి అది పెద్ద విషయం కాదు. ప్రజలకి ఇలా ప్రతిపక్షాలకు సంబంధం లేని విషయం. అతను పర్సనల్ లోపలికి ఇంటి లోపల విషయాలు మనం బయట మాట్లాడుకోకూడదు. వ్యక్తిగతంగా విమర్శించి వ్యక్తిగత దోషాలు చేయకూడదు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆ విషయం మాట్లాడతారు. పాపం ఆయన కూడా అంటే రాజకీయంగా ఆయన ఏదో చేయాలని ఉంది, తప్పనుంది. ఆయనకి తగినంత బలం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆయన మీద కులముద్ర వేశారు. కులముద్ర వేయటం ఆయన కూడా అలాంటి చేష్టలు చేస్తాడు ఒకసారి. దానివల్ల ఏమైంది, కులనాయకుడిగా ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయేలా చేయడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఛేదించుకుని బయటకు రాలేకపోతున్నాడు. కారణం ఏంటి, హరిరామ్ జోగయ్య గారు ఇలాంటి కొంతమంది మాట్లాడి మాటలకు, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది మాట్లాడే మాటల వల్ల ఆయన దాన్ని దాటి బయట రాలేకపోతున్నాడు. అదొక కథ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారే కామెడీ చేశాడు. మనకు అప్పుడు తెలియలేదు. అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక బేస్ వాయిస్తో మాట్లాడేవాడు. దాన్ని ఎక్కడ నొక్కాలో ఎక్కడ బాగా ట్రైనింగ్ తీసుకుంటాడు. దండుపాళెం బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళు ఐపాక్ బ్యాచ్. ఆ బ్యాచ్ అంతా ఎప్పటికప్పుడు చెప్పేవారు అతనికి, ఇలాగ వెళ్ళండి ఈ ఏరియాలో. దండుపాళెం బ్యాచ్ సినిమా చూసారు మీరు? చూసాను. అందులో ఏం చేస్తారు, జుట్టు ఇలా పెట్టుకుని ఒకద్ది ముందు ఏమన్నట్టు ఇలాగ వెళ్తాం, ముష్టోళ్ళలాగా వెళ్తారు. ఇలా ఇంట్లో ఎవరున్నారు, ఏంటి కుక్కలు ఉన్నాయా, లేకపోతే ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కలిసి వస్తారు. లాక్కుని అమ్మ ఆకలి వేస్తుంది, లేకపోతే మంచినీళ్ళు ఇయ్యమ్మ అని చెప్పి టబేరు దేవుడు దొరికి కొట్టేసి చంపేసి పట్టుకుపోతారండి. ఆగి దండుపాళ్ళు ఐపాక్ వాళ్ళు ఏం చేసేవారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు వెళ్తారండి. ఈ ఊళ్ళో ఎవరున్నాడు, ఏ కులానికి గొడవలు ఉన్నాయి, ఎవరు ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఓట్లు, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి చెప్పేవారు. వీళ్ళందరికీ ఏ హామీలు ఇవ్వాలి, ఇలాంటివన్నీ చెప్తే ఈయన కూడా మంచి బేస్ వాయిస్ పెట్టుకుని మార్ధవంగా మాట్లాడతా మీకు రేపే ఇచ్చేస్తాను మీకు అన్నట్టుగా మాట్లాడేవాడు. అది జనాలకి ఎక్కుతుంది. ఏదో వచ్చి చెప్తున్నాడు, ఏదో ఇచ్చేస్తాడు, ఏదో చేస్తున్నాడు అనుకుంటారు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ మీద, కొత్తగా వస్తున్న వాళ్ళ మీద ఏదో చేస్తారేమో అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, కొత్తగా వచ్చారు ఇక్కడ, మీరు ఏదో చేస్తారు అనుకుంటారు. మీరు బాగా చేశారు ఇంకో బాగా చేసింది అనుకుంటారు, లేకపోతే బాగా చేయలేదురా బాబు అనుకుంటారు. అలాగే అతని మీద ఆశలు పెట్టుకుని ఒక ఛాన్స్ అంటే ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం చూపించాడు. మీరందరూ పిచ్చోళ్ళరా, మీరు నన్ను ఎందుకు నమ్మారా, మీరు నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాను. నేను ఆ జైలుకి కూడా దేనికోసం వెళ్ళాను, 1,00,000 కోట్లు కొట్టేసారు, నా మీద కేసులు పెట్టారు, అయినా బుద్ధి లేదట్రా మీకు, నాకు ఎంత కోట్లు వేసారా మీరు అన్నట్టుగా అపహాస్యం చేస్తున్నట్టు అందరు. నేను
చులకనగా చూస్తున్నాడు ప్రజల్ని. నేను ఏం చెప్పినా నమ్ముతారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. క్లాస్ వార్ అంట, పెత్తందారులకి ఆయన పేదవాడు అంట. ఆయన పేదవాడు అని చెప్తున్నాడు అందరికీ. ఏ ఊరికి ఆ ఊరు రాజ్యభవంతులు కట్టుకుని ఆయన పేదవాడు అని చెప్తున్నాడు. నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. ఆయనకి మీడియా లేదంటాడు. సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది, భారతీయ సిమెంట్స్ ఎవరై, అసలు భారతి గారు ఎవరు, ఇలాంటివన్నీ నాకు ఎవరు లేని ఒక్కడిని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని విక్టిమ్ కార్డ్ అంటారు. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి జాలి పొందాలని. సాధారణంగా లవర్స్ కూడా ఏం చేస్తారంటే, మా ఇంట్లో ఇలా ఉంది, నాకు ఎవరు లేరు చెప్పుకోవటానికి అని నువ్వు ఉన్నావు నాకు చెప్పుకుంటా అంటే ఆడవాళ్ళు జాలి పడిపోతారు కదా. అలా విక్టిమ్ కార్డు వేస్తారు వాళ్ళకి వల అనమాట. పావురాలకి గింజలు వేసినట్టు వేస్తారు, వల పరిసేస్తారు అక్కడ. అలాగే ఇతను సామూహిక వల పరిసాడు జనాలకి ఇది వరకు. అది పని జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళ జాగ్రత్తగా పట్టుకొచ్చి మళ్ళీ కొరుతున్నాడు అన్నమాట. మళ్ళీ పడతారేమో అని. ఈసారి వల కొరికేసి వెళ్ళిపోతారు ఎవరో, అందులో పడరు ఎవరు ఉన్నాయి, కానీ ట్రై చేస్తాడు. దాన్ని ఈయన పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంగా విమర్శించాడు. తప్పే ఉందని సిపిఎస్ రద్దు చేస్తాను, ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చేస్తాను, మద్యం మీద ఆదాయం మీద ఆశించను, ఆడబిడ్డలకి నేను మద్య నిషేధం చేసి తగ్గిస్తాను అని అన్నావు. నువ్వు దాన్ని ఇంకా పెంచేసి 25 ఏళ్ళు సరిపడగా లోన్ తెచ్చేసి దాని మీద. వచ్చినోడు కూడా చేయటం ఇతను చేయలేదు. ఆ వచ్చినోడు కూడా నిషేధం చేయకుండా చేసి పెట్టేసాడు. ఇప్పుడు చచ్చినట్టు ఆడు అమ్మాలి మద్యం మళ్ళీ వచ్చినోడు కూడా. ఇలాగా మరి డెఫినెట్గా విమర్శిస్తాడు. ఆయనేమో వాళ్ళ తీసుకెళ్ళి నా పేరు నాని వాళ్ళు వాళ్ళందరి చేత తిట్టిస్తున్నాడు. మరి ఆయన సీముని ఎత్తున్నవాడు కదా, ఊరుకుంటాడు, ఉప్పు కారం తింటున్నాడు, ఆయన గట్టిగా మాట్లాడతాడు. ఆయన కూడా ఎక్కువ మాట్లాడితే చెప్పు చూపించాడు. వాళ్ళు 2 చెప్పులు చూపించారు, ఇప్పుడు వీళ్ళు 6 చెప్పులు చూపిస్తారు. ఈసారి ఆ చెప్పుల షాపుల్లో చెప్పులన్నీ కొనేస్తారు. ఇప్పుడు అందరూ తల కూడా చూపిస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే జన సైనికులు అసలు ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో జనసేన క్యాడర్ వాళ్ళకున్నంత సోషల్ మీడియా స్ట్రాంగ్ బేస్ ఎవరికీ లేదు. చాలా ఫాస్ట్ శతగ్రీన్ టీం అని ఉంది వాళ్ళకి. వాళ్ళు దూసు శతగ్రీన్ అంటే తెలుసు మీకు, మరఫిరంగి మిషన్ గల్లాడదన్నమాట. దడదడదళ్ళు ఆడించేస్తారు వాళ్ళు. వాళ్ళు బేబస్సంగా వచ్చేస్తారు బయటికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రేవేటన్నారు చూసారు వాళ్ళు సోషల్ మీడియాలో. అతని మీద వచ్చి మేములు, అతను ట్రోలింగ్ అంతా కూడా వాళ్ళు చేసియే ఎక్కువ. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గు ఒక్కున్నాడు అనుకో, ఎట్లా వచ్చారు. అది చిన్న చిన్న కూడా దొరికిపోతారు. ఆయన ఏంటో ఆయన కూడా అపశబ్దాలు అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా. పైగా వాళ్ళ మీటింగ్కి ఇప్పుడు స్పెషాలిటీ ఏంటంటే గోడ దూకి పారిపోతుంటారు జనాలు. వాళ్ళకి ఆయన మీటింగులకి మామూలుగానే జనం రావటం మానేశారు. ఇప్పుడు మీటింగులకి ఎంతో ఇది ఉంటే తప్ప రావట్లేదు. ఆ వచ్చిన వాళ్ళని బెదిరించి బతిమాలి భయపెట్టి వాళ్ళకి పులిహార పొట్లాల్లో పలావ్ పొట్లాల్లో ఇవన్నీ రకరకాల కొంత డబ్బు కూడా ఇచ్చి ఊళ్ళో చాటింపులు వేసి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన వాళ్ళకి గుర్రాన్ని కాలువకాడ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు తాగించలేము మనం. అది తాగాలి, దాహమేతనే తాగుద్ది. వాళ్ళకి ఇక్కడ ఈయన మాట మొదలెట్టగానే ఎవరో చెప్పినట్టు అందరూ ఒకేసారి లేచి నిలబడుతున్నారు వెళ్ళిపోతానికి. అక్కడ చుట్టూరు బ్యారికేడ్లు కట్టేస్తున్నారు. అలా కాకుండా కందకాలు కూడా తవ్విచ్చారు ఆ మధ్యని దాటి వెళ్ళిపోకుండా. తర్వాత చికోటి ప్రవీణ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర తొండలో ఓసర వెల్లు ఇలాంటివన్నీ ఉంటాయి, కొండ సెలవులో ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఆయన అడిగాడు. విజయసాయి రెడ్డి ఒకసారి ఆయన దగ్గరికి. ఆయన కూడా పాము తెల్ల పావును వేసుకున్నాడు మెడలోనే. నేనేమనుకున్నానంటే అప్పుడు ఎన్ని అడుగుతున్నాడేమో అతన్నే. ఓసారి ఈ జనాల మీటింగ్, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు, వాళ్ళందరూ పారిపోకుండా ఉండాలంటే ఏమయ్యా ప్రవీణ్ ఓసారి ఇవ్వయా ఎన్నాటిని ఆ మీటింగ్ అప్పుడు అలా పట్టుకెళ్ళి అవన్నీ చుట్టూరు పెట్టారు. వాటిని జనాలు వీటిని చూసి భయమేస్తుంది కదా, మొసళ్ళు ఆటలని చూస్తుంటాను. ఆ కందకాలు అయితే తవ్వి అందులో మొసళ్ళు అవి పడేస్తారు. అలా కూడా మాట్లాడి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే జనాలు ఆపలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇంత పొట్టలు వేసుకుని అడ్డంగా నిలబడుతున్నారు. చిన్న సంధిలాగా ఉంటుంది, బ్యారికేడ్ కట్టి చిన్న దారి ఉంటుంది. ఆ దారిలో ఇంత పొట్ట ఉన్న పోలీసు వాళ్ళు నిలబడుతున్నాడు అడ్డంగా. ఆ పొట్ట తోసుకుని ఎలా వెళ్తారు వాళ్ళు, వెళ్ళలేకపోతున్నారు. పక్క తప్పుకోవా అంటే కాసేపు ఉండమ్మా అయిపోతుంది మీటింగ్ అని బతిమాలుతున్నాడు. అయినా సరే ఇంక ఈ బాధలు పడలేక గోడలు ఉంటే గోడ దూకేస్తున్నారు, బ్యారికేడ్లు దాటుకుని వెళ్ళిపోతున్నారు, కందకాలు కూడా దాటేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఒక రకమైన నిరాశ నిస్పృహ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఈరోజు ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటాం.